శిల్పి ఒక రాయిని తీసుకొని చెక్కుతూ ఉన్నాడు అనుకోండి, చెక్కుతూ ఉన్నాడు. ఎక్కడైనా ఒక చిన్న లోపం కానీ వచ్చిందంటే ఇప్పుడు మరలా ఏం చేయాలా? మరలా మొదటి నుండి చెక్కుకుంటూ రావాలి, మరలా మొదటి నుంచి చెక్కుకుంటూ రావాలి. దెబ్బలు తింటున్నటువంటి ఆ శిలకి ఇది ఉంటుందో లేదో, బాధ ఉంటుందో లేదో, కానీ చెక్కుతున్నటువంటి శిల్పకారునికి మాత్రము బాధ ఉంటుంది. అయ్యో, ఎన్నిసార్లు నిన్ను చెక్కాలి, ఎన్నిసార్లు నిన్ను ఒక రూపంలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఆ శిల్పకారుడైనటువంటి దేవుడు కూడా నీ పట్ల ఆ విధంగా బాధపడితే నీ బ్రతికేమైంది? ఎన్నిసార్లు చెక్కినా అది మాటి మాటికి ఇదవుతుంది అనుకుని ఏం చేస్తాడు? దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాడు. అంతేనా? బయట పడేసిన తర్వాత ఆ రాయి దేనికి ఉపయోగపడిద్ది? దాన్ని అడ్డంగా కోసి దానికి రూపం ఏముండదు, తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడు? వాకిట్లో పడేస్తాడు. ఏమండి? కాళ్ళతో తొక్కబడినట్లుగా వాకిట్లో పడేస్తాడు.